సీఎం టైమ్స్ న్యూస్ కి స్వాగతం. ఒంగోలు భారతీయ సంస్కృతిలో భాగమైన యోగాపై ప్రజలు అవగాహన కల్పిస్తూ ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందితో యోగా కార్యక్రమాలు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర క్యాంపెయిన్ను నెల రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్ గోపాలకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం త్రిపురాంతకం మండల కేంద్రంలోని శ్రీమద్ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి దేవస్థానం ఆవరణం నందు యోగాంధ్ర 2025లో భాగంగా నిర్వహించిన యోగా కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్ గోపాలకృష్ణ, మార్కాపురం సబ్ కలెక్టర్ శ్రీ సాదిత్ వెంకట త్రివినాగ్, వైపాలెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీ ఎరిక్షన్ బాబు, దేవస్థానం చైర్మన్ శ్రీ ఐవి సుబ్బారావుతో పాల్గొని జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడారు. భారతీయ సంస్కృతిలో భాగమైన యోగాపై ప్రజల అవగాహన కల్పిస్తూ ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందితో యోగా కార్యక్రమాలు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర క్యాంపెయిన్ను నెల రోజుల పాటు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 21న వైజాగ్లో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొని యోగా కార్యక్రమానికి 5 లక్షల మంది ప్రజలు పాల్గొనాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందన్నారు. అనంతరం పతంజలి యోగా గురువు బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్ గోపాలకృష్ణ, మార్కాపురం కలెక్టర్ శ్రీ సాదిత్ వెంకట త్రివినాగ్, వైపాలెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీ ఎరిక్షన్ బాబు, దేవస్థానం చైర్మన్ శ్రీ ఐవి సుబ్బారావు, జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి, డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు, పశుసంవర్ధక శాఖ డీడీ శ్రీ రవికుమార్, సిగ్నల్ సీఈఓ శ్రీమన్నారాయణ, ఆలయ ఈవో శ్రీమతి రజనీకుమారి, పర్యవేక్షకులు శ్రీ రంగరాజు, వివిధ శాఖలకు చెందిన విద్యాధికారులు, అధికారులు, ప్రజలు, విద్యార్థులు సుమారు 2000 మంది యోగాసనాలు వేశారు. ఈ యోగా కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎరిక్షన్ బాబు గారు సందేశాన్ని ఇవ్వాలి. బెండింగ్ ముందుకు వెనక్కి వన్నాం, బెండ్ చేయండి. చెవులు భుజాలను తాకాలి, పక్కకి చెవి వచ్చి తీసుకోవచ్చు. అలాగే రివర్స్ క్లాక్ వైజ్ చేసిన తర్వాత యాంటీ క్లాక్ వైజ్, అప్పుడే పరిపూర్ణమవుతుంది. ఆపండి, పైకి తీసుకుని వెళ్ళి నమస్కార పొజిషన్. దీనివల్ల కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి, నాభి చుట్టూ ఉన్న నాడులు కూడా స్పందిస్తాయి. కాలు మార్చండి. ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేయకుండా వదిలివేయటం పెద్ద విఫలం. ప్రయత్నం చేసి ఓడిపోయినా ఒక మంచి పాట నేర్చుకోవచ్చు. ఈరోజు ప్రారంభించి లాగాలి. మూలాధార బటర్ఫ్లై 9 రెక్కలు ఎలా ఆడిస్తుందో అలాగా. థైస్ చుట్టూ ఉన్న ఫ్యాట్ రెడ్యూస్ అవుతుంది, బరువు తగ్గించుకున్న దగ్గరికి లాగాలి. ఇప్పుడు వజ్రాసనంలో పైకి లేక మనకు అంత సమయం లేదు కాబట్టి జస్ట్ మీకు ఇంట్రడక్షన్ అంతే. ఆపండి, అలానే అర్థం ఉంచుకోవాలి. శరీరం వజ్రం లాగా తయారవుతుంది, దృఢంగా తయారవుతుంది. ఈ ఆసనం ఎప్పుడైనా 7, 8, 9 శ్వాస తీసుకుంటూ పైకి లేవండి. రిలాక్స్. ముందు చూడండి, ముందు ఇలా ఉండాలి. వెనక వైపు 2 అరచేతులు వీపుని టచ్ చేయాలి. ఉత్తానం, ప్యాంక్రియాసిస్ యాక్టివేట్ అవుతుంది, ఇన్సులిన్ సహజ సిద్ధంగా రిలీజ్ అవుతుంది. ఓకే, రిలాక్స్, వదిలేసేయండి. అవకాశం ఉన్నవారు పడుకోండి, ఎందుకంటే జన సమీకరణ కూడా బాగా జరిగింది. జనం బాగా వచ్చేది, రోగం మీద పైకి లేపాలి. రిలాక్స్. ఎముకలు కూడా ఈ భాగం అంతా కూడా పనిష్టం అయిపోతుంది. సైటిక పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. నడుము నొప్పి ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు. పాదాలు మీ వైపు లాగండి. ఒక 10 సెకండ్స్ ఉండండి. బాగా ఒత్తిగడుపు ప్రాంతంలో ఒత్తిడండి. కుడి ముక్కుతో తీసుకొని మనం చేయొచ్చు. దీనికి ఎలాంటి కండిషన్స్ లేవు. చిన్న వయసు నుంచి వృద్ధాప్యం వరకు వారి ఆశీస్సులు అందరికీ లభించాలని కోరుకుంటూ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధం అందుతుందండి. ఎంపీడీఓ, ఎంఆర్ఓ గారికి, మన జిల్లా అధికారులు అయినటువంటి డిఎంహెచ్ఓ, జెడ్పీసీ అండి. ఈరోజు మరి మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నిర్దేశించిన యోగాంధ్ర క్యాలెండర్ డేస్లో భాగంగా మరి శ్రీ బాల త్రిపుర సుందరి దేవి ప్రాంగణంలో
ఐకానిక్ డెస్టినేషన్ ఈవెంట్ ప్రకాశం జిల్లా యంత్రాంగం తరఫున ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. సో ఇందులో మనకి ఏదైతే ఈ యోగా డెమాన్స్ట్రేషన్ 45 మినిట్స్ ఉందో అది అందరు యంత్రాంగం తరఫున మనం ఇక్కడ నిర్వహించాము. ఇప్పటి వరకు 9,66,000 రిజిస్ట్రేషన్లు ఈ యోగాంధ్ర పార్టిసిపేషన్ కోసం నిర్వహించడం జరిగింది. అట్లాగే మాస్టర్ ట్రైనర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం, మండల స్థాయి మాస్టర్ ట్రైనర్ కూడా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. దాదాపు 16 ఈవెంట్స్లో గ్రామ స్థాయిలో పోటీలు కూడా యోగాంధ్ర పేరిట కంప్లీట్ చేయడం జరిగింది. మండల స్థాయి పోటీల్లో అందరు కూడా పార్టిసిపేట్ చేసి మరి మీరు ఈ యోగాంధ్రాని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. అట్లాగే జిల్లా స్థాయిలో కూడా మనకి 9వ తేదీ నుంచి కూడా ఈ యోగాంధ్ర కార్యక్రమాల పేరిట పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. అట్లాగే మనకి నెక్స్ట్ డెస్టినేషన్ కార్యక్రమాలు పాకాల బీచ్, కొత్తపట్నం బీచ్లో నిర్వహించడం జరుగుతుంది 8వ తేదీన మరియు 16వ తేదీన. సో దానికి కూడా పెద్ద ఎత్తున ఇదే రకంగా ఏర్పాట్లు చేయబోతున్నాం. అట్లాగే రాష్ట్ర తరపున మరి మనకి పెద్ద మెగా ఈవెంట్ జూన్ 20వ తేదీన ఎస్హెచ్జి ఉమెన్స్ ఎవరైతే మన సెల్ఫ్ హెల్ప్ స్వయం శక్తి సంఘ గ్రూప్ సభ్యులు ఉన్నారో వాళ్ళందరితోని దాదాపు 5,000 పైచిలకు జనాభాతో ఒంగోలులో మనం చేయబోతున్నాం. ఈ విధంగా మనము ఈ పలు ఈవెంట్స్ నిర్వహించి చివరి రోజైన మన జూన్ 21వ తేదీన మరి పెద్ద ఎత్తున అందరము ఇందులో పార్టిసిపేట్ చేయబోతున్నాం. మరి ఇది జూన్ 21తోనే కాకుండా మరి మన జీవితంలో అంతర్భాగం అవ్వాలి. సో దానికి మరి ఈరోజు ఇంత మంచి ఏర్పాట్లు చేసిన ఇక్కడ మా అధికారులందరికీ మరి అట్లాగే ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసిన మరి అన్ని డిపార్ట్మెంట్ల వారికి, స్థానిక ప్రజలకి, మరి మన చిన్నారులకి అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ మన అందరిపైన శ్రీ బాల త్రిపుర సుందరీదేవి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మరి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ ధర్మార్థ కామ్య మోక్షానం ఆరోగ్య మూలముత్తమం. ఏది సాధించాలన్నా ఆరోగ్యంగా ఉన్న దేహమే సాధిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆరోగ్యంగా మంచి నిర్ణయాలు తీసుకోవాలన్నా, చురుగ్గా ఉండాలన్నా ఆరోగ్యమే ముఖ్యం. అలాంటి ఆరోగ్యాన్ని పొందడానికి యోగా ద్వారా మంచి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరి ఆరోగ్యం వారి చేతుల్లో, వారి చేతల్లో ఉందని చెప్పేసి పతంజలి మహర్షి అందించిన ఈ యోగ మార్గాన్ని చాలా సింప్లిఫై చేసి ఈరోజు మనకు అందించడం జరిగింది. ఈ 21 రోజులు కనీసం చేస్తే ఒక మంచి అలవాటు, ఒక వ్యసనంగా మారాలి యోగా. ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక 45 నిమిషాలు ప్రతిరోజు చేస్తూ ఉంటే మిగతా డే అంతా కూడా వారి వారి విధుల్లో సక్రమైన బాధ్యతలు నిర్వహించవచ్చని యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా పతంజలి యోగపీఠ నుంచి మేమందరం కూడా పాల్గొంటాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల యోగా పోటీలు కానీ యోగా శిక్షణలు ఇస్తూ ముందుకెళ్తూ ఉన్నాము. ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా వినియోగపరుచుకొని సాధన చేస్తూ ఉండాలి. సాధనే సాధ్యం సర్వం. ఈరోజు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో బాల త్రిపుర సుందరీదేవి యొక్క ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క యోగాంధ్ర కార్యక్రమానికి ముఖ్య అతిథులు వచ్చేసినటువంటి గౌరవ జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా గౌరవ సబ్ కలెక్టర్ గారికి, ప్రభుత్వ ఉద్యోగస్తులకి, ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి కార్యక్రమాన్ని దిగ్విజయంగా అన్ని గ్రామాల్లో, అన్ని మండలాల్లో దీని కార్యక్రమం జరుపుతూ ఉన్నాం. దీని ప్రధాన ముఖ్య ఉద్దేశం ఈ నెల 21వ తారీఖున భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు యోగా దినోత్సవం రోజున మరి రాష్ట్ర ప్రభుత్వంలో మరి వైజాగ్లో పెద్ద కార్యక్రమాన్ని, ఈవెంట్ని ఇది చేయబోతా ఉన్నాం. ఇది మన రాష్ట్రానికి గర్వకారణం. ఇది యోగా ద్వారా ప్రజలందరినీ జాగృతం చేయటం, వారికి ఆరోగ్యపరమైనటువంటి మరి ఈ అన్నిటిని కూడా పాటించాలనే ప్రధాన ఉద్దేశంతో ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ, అదేవిధంగా ప్రజలు కానీ అనేక మానసికమైనటువంటి మరి రుగ్మతలతోటి, అదేవిధంగా టెన్షన్స్ తోటి ఉన్నటువంటి లైఫ్ని ఫ్రీ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఈ యోగాని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితంలో అన్వయించుకుంటే ఆరోగ్యంగా ఉంటాం, కుటుంబం కూడా ఆనందంగా ఉంటుందని చెప్పేసి మరి ఇది ప్రధాన ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది. మనమందరం కూడా ఇక్కడ దిగ్విజయంగా గౌరవ మరి జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, ప్రభుత్వ ఉద్యోగుల ఆధ్వర్యంలో దీన్ని ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరంగా ఉంది.